హాయ్ అండి. ప్రిపరేషన్ అయితే ఎలా సాగుతుందో చెప్పండి. నా ప్రిపరేషన్‌లో అయితే ఇప్పుడు సైకాలజీ ప్రిపేర్ అవుతున్నా. అలాగే తెలుగు మెథడాలజీ, అలాగే ఐసీటీ కూడా ప్రిపేర్ అయ్యానండి. ఐసీటీ క్లాస్ అయితే ఒకటి పెట్టానండి. ఒక న్యూ టాపిక్ చూడండి. ఇంకొక 2 టాపిక్స్‌తో కంప్లీట్ అయిపోతది. అలాగే తెలుగు మెథడాలజీ ప్రిపేర్ అని ఇదైతే సైకాలజీ అండి. సైకాలజీ ఆల్రెడీ రిపీట్ అయిన టాపిక్సే కాకుండా కొంచెం తక్కువ రివిజన్ పడిన ఇలాంటి టాపిక్స్ అయితే ఒకసారి చూస్తాం. నేను రివిజన్ చేస్తూ మీకు చూపిస్తానండి. ఎవరికైనా యూజ్ అవుద్ది కదా. అయితే బుక్ అంతా చాలా సంవత్సరాల ప్రిపరేషన్ కదా. ఎక్కువ అంతా గీతలు అవి ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇట్లా యూట్యూబ్లో ఈ క్లాస్ పెడతాను అనుకోలేదు కదా. ఇట్లా నా బుక్స్ యూట్యూబ్లో చూపిస్తానని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి మెయింటెనెన్స్ అంతా చాలా వరస్ట్గా ఉంది, ఏమనుకోకండి. మూర్తిమత్వంలో స్వీయ నిర్ధారణ మాపనలు, నెక్స్ట్ ఇతరులచే నిర్ధారణ చేయబడే మాపనల గురించి ఉంది కదా. ఈ టాపిక్ అందరికీ తెలిసిందే. ఇందులో చూడండి పరివేశ ప్రభావం, అది కూడా అందరికీ తెలుసు, బాగా రిపీట్ అయిన టాపిక్ అది. నెక్స్ట్ కేంద్ర స్థాన లోపం, ఇది తెలిసిందే. అయితే ఇక్కడ చూసారా, ఇవ్వండి వాడుకలో ఉన్న కొన్ని నిర్ధారణ మాపనలను ఉంటాయి. ఇది టెట్కి ఇంపార్టెంటే, అంతకన్నా ఎక్కువ డిఎస్సికి ఇంపార్టెంట్ అండి. వీటికి కొంచెం తక్కువ రివిజన్స్ అయితే చేసి ఉన్నాను. ఇవి లాస్ట్ మినిట్స్లో చేయటం వల్ల మనం అంత గుర్తుపెట్టుకోలేము. సో ఫస్ట్లోనే మనకు టైం ఉంది కాబట్టి ఫస్ట్లోనే కొంచెం 1-2 సార్లు ఇవి చెక్ చేసుకోండి. వీటితో పాటు మిన్నీసోటా మల్టీఫేస్డ్ పర్సనాలిటీ అని ఉంచండి. ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఇవి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న జరిగిన డిఎస్సి ఏంటి, అంత ముందు జరిగిన డిఎస్సిలో ప్రతి షిఫ్ట్కి ఒక బిట్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి. ఇవి కూడా లాస్ట్లో హరీబరీగా చదివితే రావండి. కొంచెం టైం ఉన్నప్పుడే కాస్త టైం తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో నేను ప్రిపేర్ అవుతున్నాను, రివిజన్ చేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో ఫస్ట్దండి వాడుకలో ఉన్న కొన్ని నిర్ధారణ మాపనాలు చూడండి. హగేర్టీ, అల్సన్, విక్మన్ రేటింగ్ షెడ్యూల్స్ అండి. ఇవి నర్సరీ నుండి హై స్కూల్ స్థాయి వరకు, నర్సరీ నుండి హై స్కూల్ స్థాయి విద్యార్థుల ప్రవర్తన స్వభావం తెలుసుకోవడానికి యూజ్ అవుతాయండి. ఒక్కొక్కసారి నర్సరీ నుండి హై స్కూల్ అని బ్రాకెట్లు ఇచ్చారు కదా, లేదంటే ఇయర్ ఇచ్చేస్తారు. సో 3 to 15 ఇయర్స్ ఉన్న పిల్లలకి ప్రవర్తన స్వభావం తెలుసుకోవడానికి యూజ్ చేసేటువంటి నిర్ధారణ మాపన ఏంటంటే హగార్టీ, అల్సన్, విక్మన్ రేటింగ్ షెడ్యూల్ అండి. నెక్స్ట్ చాలా ఫేమస్ కదా, ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఇది ఎవరికి, ఏ వయసు వారికి అంటే 30 సంవత్సరాలు 30 ఇయర్స్ వాళ్ళకి యూజ్ అవుద్ది. అలాగే నవజాత శిశువు కూడా, అంటే నవజాత శిశువు అప్పుడే పుట్టినటువంటి శిశువు నుండి 30 ఇయర్స్ వయసు ఉన్న వారి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి యూజ్ అవుద్ది. నెక్స్ట్ కాలక్రమేణా పరిపక్వతలోకి వచ్చే మార్పులను గురించి తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుద్ది. అంటే నవజాత శిశువు నుంచి 30 ఇయర్స్ వరకు కాలక్రమంగా వచ్చే మార్పులు అనమాట. నెక్స్ట్ స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపని వలె ప్రమాణీకరించబడినది ఏంటంటే ఇదన్నమాట. నెక్స్ట్ అలాగే ఇది నిర్ధారణ మాపనలు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనమాట. నెక్స్ట్ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఇది కూడా అండి, ఇది పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనకు సంబంధించిన స్కేల్ అండి. ఇది పేరులోనే ఉంది కదా, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఇందులో ఎన్ని అంశాలు ఉంటాయి? 30. ఇందులో కూడా 30 అంశాలు ఉంటాయి. జనరల్గా 30 అంశాలే ఉంటాయండి దేంట్లోన. నెక్స్ట్ విటెన్బర్గ్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. ఇది మానసిక రోగులను ఉద్దేశించింది. ఈ విటెన్బర్గ్ స్కేల్ కూడా ఇంపార్టెంట్. అలాగే పైన ది వైన్లాండ్ స్కేల్ ఒకటి, హగేర్టీ స్కేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఇది మిన్నీసోటా మల్టీఫేస్డ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అన్నారు కదా, ఇది రూపొందించింది తెలిసింది కదండి, ఎవరండి? హ్యాత్కేవే, నెక్స్ట్ మెరాకిల్వే. వీళ్ళిద్దరూ అమెరికా దేశానికి చెందినవారన్నమాట. దీనిలో 550 ప్రవచనాలు ఉండి ప్రతి ప్రవచనానికి ఒక్కొక్క కార్డు ఉంటుంది. అలాగే ఈ 550 అంశాలను 10 వర్గాలుగా విభజించారు. ఇక్కడ వరకు అయితే మనకి నోటెడే కదా. ఇందులో చూడండి, డిప్రెషన్, అవసాదం, నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదం, నిరుత్సాహం, ఈ లక్షణాలు కలిగి ఉన్నది ఏంటంటే డిప్రెషన్. దీనినే అవసాదం అంటారు. నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్ అంటే ఆకారణ
శరీర దుశ్చింత అంటే ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆదుర్త చెందడం. అంటే సమస్య బాడీలో ఏ సమస్య లేకపోయినా ఏదో ఉన్నట్టుగా ఊహించేసుకుని పెద్ద రోగం ఏదో వచ్చేసింది అన్నట్టుగా అనవసరంగా ఆరోగ్యాన్ని గురించి అతిగా చింతిస్తూ ఉంటారనమాట. ఏదో చిన్నది ఏదైనా వచ్చిందనుకోండి, ఏ కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, అమ్మో నాకు షుగర్ వచ్చేసిందని ఫీల్ అయిపోయి వెళ్ళిపోయి అనవసరమైన ట్యాబ్లెట్స్ లేదంటే దానికి సంబంధించిన డైట్ ఫాలో అయిపోతుంటారు కొందరు. సో అది ఆ కోవకు చెందిందనమాట. దాన్ని హైపోకాండ్రియాసిస్ అంటారు. శరీరం మన బాడీపై అనవసరమైన ఆందోళన దుశ్చింత అనమాట. నెక్స్ట్ హిస్టీరియా, శరీర సంబంధం కానీ శిరోభారం, పక్షవాతం. ఇది శారీరకమైనది కాదు, అంటే మానసిక సంబంధించింది. శిరోభారం, పక్షవాతం అన్న పారాలిసిస్. నెక్స్ట్ హైపోమానియా, అల్పోన్మాదం, అధికంగా ఉద్రేకపడటం. డిఎస్సీలు అడిగి ఉన్నారండి, రాశాను కదా. నెక్స్ట్ సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడం. అర్ధరహితమైన అంటే పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం, అది చించటం అనమాట. అలాంటివి ఎగ్జాంపుల్స్గా ఇచ్చున్నారు. నెక్స్ట్ పెరినాయియా అంటే చిత్తభ్రమ, అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం. దీన్ని పెరినారియా, దీనికి ఇంకొకనేమో చిత్తభ్రమ. నెక్స్ట్ సైకోపతిక్ డీవియేషన్స్, సైకోపతిక్ విచలనం అని కూడా అంటారు, అంటే సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు. నెక్స్ట్ స్త్రీతత్వ, పురుషతత్వ అభిరుచి. స్త్రీ పురుషుల్లో భావోద్రేక వ్యక్తీకరణ అండి. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రిజోఫీజియా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిట్. స్క్రిజో అనేది గ్రీకు పదం, మనసు చిన్నాభిన్నం కావడం అనమాట. దాని అర్థం ఏంటి? మనసు చిన్నాభిన్నం కావడం అని. అలాగే ఆధారం లేని ఊహలు, ఆలోచనలు చేస్తారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారనమాట. అక్కడ ఎదురుగా మనిషి లేకపోయినా ఉన్నట్టు, తన గురించి ఏదో మాట్లాడినట్టు, నవ్వినట్టు అట్లా ఊహించుకుంటారు. స్క్రిజోఫ్రీనియా అంటారు దీన్నే. ఇది గ్రీక్ పదం, చాలా ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది. నెక్స్ట్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. దీన్ని సాంఘిక అంతర్వర్ధనం అంటారు. అంటే సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా, మనుషులకి, సమూహానికి దూరంగా నివసించడానికి, ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఈ 10 అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. టెట్ కంటే కూడా, టెట్కి ఇంపార్టెంటే, డిఎస్సికి కంపల్సరీ బిట్స్ అనమాట. ఓకే, ఇందులో స్క్రిజోఫీజియా ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే సైకోస్థీనియా అనేది ఇదివరకు ఇచ్చున్నారు. అలాగే హైపోమానియా, అల్పోన్మాదం గురించి ఇచ్చారు. హిస్టీరియా గురించి ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఒకసారి రివిజన్ చేసినప్పుడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. నెక్స్ట్ రేపు ఏ టాపిక్ చదువుతానో మీకు అది వీడియోగా పెడతానండి. బాయ్.